అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు. అదేంటంటే, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము అంటున్నారు. పౌలు ఆ తెస్సలోనిక సంఘానికి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో ఆ సంఘానికి నేర్పించాడంట. వారు కూడా నేర్చుకున్నారంట. ఎలా మనం నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు అంటే, ఇప్పుడు మన నడవడిక దేవుణ్ణి సంతోషపరచగలదు, దేవుణ్ణి బాధపరచగలదు. రెండు. అదేంటి, నన్ను బట్టి దేవుడు బాధపడ్డావేంటి, నన్ను బట్టి దేవుడు దుఃఖపడ్డావేంటి, నాకు దేవునికి ఏ సంబంధం అనుకుంటారు చాలా మంది. అవునా? అట్లా అనుకుంటే ఇప్పుడు మన పిల్లలు మమ్మీ ఎందుకు ఎడుతున్నావు నువ్వు అంటే, నీ వల్లనే అన్నావు అనుకో, నా వల్ల నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని అన్నది అనుకోండి, ఎట్లుంటది? నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ఎడుతున్నామా అంటే, నేను చేస్తే నువ్వెందుకు ఎడుతున్నావు అంటే దాంట్లో అర్థం ఉందా? అర్థం ఉందా? అట్లనే మన పిల్లలు మనకి ఎట్లయితే పిల్లలో, మనం కూడా దేవునికి పిల్లలు. మనుషులందరూ దేవుని పిల్లలు. అందుకే దేవుడు ఆకాశము నుండి నరులను తొంగి చూస్తూ ఉంటాడు. మన పిల్లల్ని చూడకుండా మనం ఉండగలమా? మన పిల్లల్ని మనం చూడకుండా ఉండలేం, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేం, వాళ్ళతో కొంత సమయాన్ని మనం గడపకుండా ఉండలేం. అట్లనే ప్రజలంటే ప్రభువుకి కూడా అలానే ఉంటుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువ దేవునికి వారి నడవడికను బట్టి బాధను కలిగిస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? బాధను కలిగిస్తున్నారు. మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి సంఘంగా. ఇప్పుడు మనం లోకం గురించి మాట్లాడుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? సంఘం. మనం సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. మనం ఆయన సొత్తు. అయితే ఆయన బిడలంగా యేసయ్యకు మనం చేసేది ఏంటి అంటే ఒకటే, ఆయనని సంతోషపరచాలి. ప్రతి భక్తునికి ఉండాల్సిన ఆశ ఏంటి తెలుసా? నేను భక్తున్నైతే నా భగవంతుడు నన్ను బట్టి సంతోషించాలి అని అనుకోవాలి. కామన్గా మనం ఏమనుకుంటామంటే, దేవుని వలన మనకు సంతోషం కలగాల అనుకుంటాం. భగవంతుని వలన భక్తునికి సంతోషం కలగాలని అనుకుంటారు తప్ప, భక్తులు ఎక్కువ మంది ఎవ్వరూ కూడా దేవుని సంతోషాన్ని గురించి ఆలోచించట్లేదు. నిజమైన భక్తుడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? నేను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి. ఇక్కడున్న మీకు ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? పుష్పమా, దేవుని వలన నువ్వు సంతోషపడాలా, నీ వలన దేవుడు సంతోషపడాలా? దేవుడే సంతోషపడాలి. అదే గొప్పది కదా. మొదటి విషయం అందరూ చేసేది, నా దేవుని వల్ల నాకు సంతోషం కలగాలి. కరెక్టే, ఆయన ఇస్తాడు కూడా, ఇస్తున్నాడు కూడా. దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడా లేదా? కానీ మనమే దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నాం. ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏంటంటే, నీ వలన దేవునికి ఎంత సంతోషం కలుగుతుంది?
మీ ఆన్సర్ ఏంటో మరి. ఇంత 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 ఏం లేదు. చాలా మంది నిజంగా దేవుని విషయంలో కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. కానీ తెస్సలోనిక సంఘం ఎంత అద్భుతమైన సంఘమో ఇది. ఈ సంఘాన్ని పౌలు మెచ్చుకుంటున్నాడు. ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా. సంఘానికి వచ్చి ఏం నేర్చుకోవాలమ్మా? నేనెట్లా సంతోషపడాలని కాదు, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని నేర్చుకోవాలి. ప్రతి ఆదివారం కానీ ప్రతి గుడికలో కూడా దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే ఆయన్ని ఎలా సంతోషపరచాలని. దేవుడు ఆయన కూడా ఒక వ్యక్తే కదా, శక్తి కాదు తెలుసా. మన దేవుడు ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయన జీవము కలిగిన వాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, భావోద్రేకాలు అన్నీ ఉంటాయి. ఆయన సంతోషపడతాడు మనల్ని బట్టి, అట్లనే మనల్ని బట్టి దుఃఖపడతాడు. లేచిన దగ్గర నుంచి అందుకే పడుకునేంత వరకు మన ప్రవర్తనని చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అందుకే భక్తుడు కీర్తనలో ప్రార్థన చేస్తాడయ్యా, నా హృదయ ధ్యానం, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారములు అవ్వాలయ్యా. అంటే నేనేం మాట్లాడుతున్నానో ప్రతి మాట నేను సంతోషపెట్టాలి. నేనేం ఆలోచిస్తున్నానో నా ప్రతి ఆలోచన నిన్ను సంతోషపెట్టాలి. ఇంకా ఒక మాట అంటాడు, నా యందు నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి వాటిని నా నుంచి దూరం చేయి ప్రభు అని అంటాడు. అంటే నీకు ఆయాసాన్ని కలిగించేవి నాలో ఏమైనా ఉన్నాయేమో. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా మీరు? ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా, పవర్ఫుల్ ప్రేయర్ ఇది. నా యందు నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే పరీక్షించి పరిశోధించి వాటిని తీసేయి. మనం ఎప్పుడు తీసేయను ఏమంటాం? ప్లస్లే తప్ప మైనస్లు ఉండవు. మీకు తెలియని సూత్రం ఏంటంటే ఈ మైనస్లన్నీ పోతేనే ప్లస్లు యాడ్ అవుతాయి. మన లోపములు ఇక్కడే నేను ఒక మాట చదివాను, విశ్వాసంలో ఉన్న లోపం అంట. ఆ మాట భలే రాశారు పౌలు. ఇందాక ఈ చర్చిలో చదివాను. 3:10 చూడండి. ఇదే మొదటి దశ 3:10. మొదటి దశలో రాసిన పత్రిక 3:10. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు. చూసారా? మీ విశ్వాసములో ఉన్న లోపము. మనందరికీ ఏముంది? విశ్వాసం ఉంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, మీ విశ్వాసంలో కూడా లోపం ఉంది. అంటే సరైన విశ్వాసం లేదు. చాలా మంది క్రైస్తవులకి, చాలా మంది దేవుని దగ్గరకు వచ్చే వారికి విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసములో లోపం ఉంది. సరైన విశ్వాసం లేదు. చూడండి, ఒక కొత్త ఫ్యాన్ కొనుక్కొచ్చినాం అనుకో, తిరగట్లేదు అనుకో, అరే ఇది కొత్త ఫ్యానే కదా, దీంట్లో ఏం లోపం ఉంది అనుకుంటామా లేదా? పేరుకి ఫ్యానే, పేరుకి కొత్తదే, కానీ లోపం ఉంది. అట్లనే అమ్మ తీసుకెళ్ళిన పిల్లలు. అట్లనే విశ్వాసములో ఏముంది? లోపం ఉంది. ఒకసారి అందుకే మనం చెక్ చేసుకోవాలి. ఏమా ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. నా విశ్వాసములో ఏమైనా లోపం ఉన్నదా అని మనము చెక్ చేసుకోవాలి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్ చేసుకుంటున్నారా మీరు? అమ్మా ఇది చూడాలి. ఏం చెక్ చేసుకోవాలి? విశ్వాసములో ఏమన్నా లోపం ఉంది. విశ్వాసములో లోపం ఉంటే దేవుడు సంతోషిస్తాడా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, దేవుణ్ణి ఎలా సంతోషపరచగలం? మీరు చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి, ఒక్కొక్కరు కూడా చెప్పండి. చాలు. దేవుణ్ణి ఎలా సంతోషపరచగలం? అదే ఏంటి అంటే ఏంటి? ఒకటి చెప్పు నువ్వు. ఎదుటి వారిని దూషించకుండా మనం ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఓకే, వరమ గారు మీరు చెప్పండి. ఒకటి చెప్పండి అని చెప్తాను. మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు ద్వేషిస్తే, మనం ఇతరులను ద్వేషిస్తే దేవుడు బాధపడతాడు. ద్వేషించకుండా ఉంటే సంతోషిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. చేయకపోతే అంతేగా. మీరు చెప్పండి. సమాధానము అంటే మనం మనుషులతో అందరితో సమాధానంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనం మనుషులతో సమాధానం లేకుండా ఉంటే దేవుడు బాధపడతాడు. రైట్, రాస్తాడు. దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? ఏం చేస్తే? ప్రేమ మనం చెప్పు. గట్టిగా. అదే ఎట్లా నచ్చడం అంటే, నచ్చినట్టు ఉంటాం అంటే అట్లా ఒకటి చెప్పు అని చెప్పినట్టు. ఒక్కటి చెప్పండి అమ్మా, ఇవన్నీ కాదు, ఒక్కటి చెప్పండి. నువ్వు చెప్పు. అదే ఏంటది? ఒక్కటి చెప్పు. నువ్వు ఆజ్ఞ ఏంటి? ఒక ఆజ్ఞ చెప్పు. ఒక్కటి చెప్పమంటే పదార్థాలు అంటావు నువ్వు. ఒక్కటి చెప్పప్ప. మీకు అర్థం కాలేదు వాక్యం. అంటే అబద్ధాలు ఆడితే దేవుడు అట్లా చెప్తే అయిపోయింది కదా. అంకుల్ మీరు చెప్పండి. దేవుణ్ణి సంతోషపరచడం ఎట్లా? సువార్త చెప్పాలా? అంకుల్ ఏమంటున్నారంటే, మనం సువార్త చెప్తే దేవుడు సంతోషిస్తాడు. చెప్పకపోతే మరి చెప్పట్లేదు కదా. ఎవరు చెప్పాలి అదే, కానీ చెప్పట్లేదు. కృతమ్మ గారు మీరు చెప్పండి. బాగా చెప్పినావు. ఏమర్థం కదా? చెప్పమ్మా పుష్పమ్మ. మీకు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో తెలియనప్పుడు దేవుణ్ణి ఎలా సంతోషపడతారు చెప్పండి. చెప్పండి మీరు. ఇప్పుడు మీ అందరికీ దేవుణ్ణి సంతోషపరచాలని ఉందా? ఉందా? హలో, ఉందా? మరి ఉన్నప్పుడు మీకు ఏం తెలియాలి? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో తెలియాలి. మరి మీకు ఎవరికి సరిగ్గా తెలిసినట్టు లేదు. చెప్పమంటే ఏం చెప్పట్లేదు మీరు. మీకు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో తెలియనప్పుడు మీరు దేవుణ్ణి సంతోషపరచలేరు. అందుకే ముందు దేవుణ్ణి ఎలా సంతోషపరచగలమో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకంటాడుగా, ఏముంది అక్కడ? అది ఫస్ట్ నేర్చుకోవాలి. నేను నా దేవుణ్ణి ఎలా సంతోషపరచగలను. ఇప్పుడు మీ భర్త గురించి మీకు తెలుసా తెలియదా? మీ ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుగా మీకు? ఆయనకి ఇష్టమైనవి మీకు చేస్తే, అట్లనే మన దేవునికి ఏమి ఇష్టమో మనం తెలుసుకోవాలి, ఏం నచ్చుతాయో తెలుసుకోవాలి, వాటిని చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనకు తెలుసు. ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. రఘు సింపుల్గా పదార్థాలు అన్నాడు. అబద్ధం ఆడొద్దు, విభజించవద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇతరులు ఏది ఆశించొద్దు, ప్రతి వారం చర్చికి రావాలి, దేవుణ్ణి మాత్రమే
ప్రేమించాలి. ఇక ఏ బొమ్మకి మొక్కకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ప్రోత్సహించకూడదు. సత్యమే మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పరిచర్య చేయాలి, ప్రభు కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి. తెలియకేం కాదు, చాలా మంది అన్ని తెలుసు. కానీ చిత్రం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచాలి అనే మనస్సు లేదు ఎవరికి. ఎంతవరకు నేను సంతోషపడాలి, నేను హ్యాపీగా ఉండాలి అనే తప్ప దేవుణ్ణి ఎలా సంతోషపరచాలనే ఆలోచన లేదు. నిజమైన దేవుని బిడ్డలు దేవుణ్ణి సంతోషపరచకుండా అయితే ఉండలేరు. మీకు ఇక్కడ ఇంకొక సూత్రం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి సంతోషపరుస్తారో దేవుడు వారిని ఇంకెక్కువ సంతోషపరుస్తాడు. తెలుసా? ఇప్పుడు మన పిల్లలు మనకు ఆనందాన్ని కలగజేశారనుకోండి, మన పిల్లలు మనకు ఆనందాన్ని కలగజేస్తే మనం ఊరకనే ఉంటామా? వాళ్ళకి ఇంకెక్కువ ఆనందాన్ని కలిగించేటట్లు మనం ఏదో ప్లాన్ చేస్తాం. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ వచ్చారనుకోండి, శబాష్ బిడ్డ అని ఊరుకుంటామా? ఈ పిల్లకి ఎంత మంచి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఈవెన్ ఇంకా సంతోషపరచాలని అనుకుంటామా లేదా? అట్లనే దేవుడు కూడా మనం ఆయన్ని, అందుకే సమూయేలుతో ఆ గ్రంథంలో ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. దేవుణ్ణి ఘనపరచడం అన్నా, దేవుణ్ణి సంతోషపెట్టడం అన్నా, దేవుణ్ణి ఆనందింపజేయడం అన్నా ఇవన్నీ ఒకటే మాటలు. దేవునికి మన ద్వారా ఘనత రావాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి. దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ చాలామంది క్రైస్తవులు దేవునికి ఇష్టము లేని వాటినే చేస్తున్నారు. అప్పుడు ఏమైంది తెలుసా? నీకు తెలియకుండానే దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు, దేవుడు చాలా ఇబ్బంది పడతాడు. అట్లా బైబిల్లో బాధపడిన సందర్భాలు లేవా? నోవాహు కాలములో జల ప్రళయాన్ని రప్పించడానికంటే ముందు దేవుని గుండె ఎంత గాయమైంది, ఎంత గాయమైంది. మనుషులు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు అని దేవుడు చూసినప్పుడు ఎంత ఏడ్చాడు. అసలు జనరల్గా మనుషులు పశ్చాత్తాపడతారు, అంతేనా? పశ్చాత్తాపడాల్సింది ఎవరు? చేసిన తప్పులకి పశ్చాత్తాపడాల్సింది మనుషులు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు అని లేఖనములో రాయబడింది. ఎంత దుఃఖం దేవునికి. మనమంటే దేవునికి అంత ప్రేమ అండి. మనం తప్పు చేస్తే మన దేవుడు సంతోషించడు. చూడండి, మన పిల్లలు తప్పు చేస్తే మనకు బాధ కలుగుద్దా కలగదా? మరి మనం తప్పు చేస్తే మన దేవునికి ఎందుకు బాధ కలగదు? ఈ స్పృహతో ప్రతి క్రైస్తవుడు బ్రతికితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అందుకే మనం చేసేది మన సంతోషం కోసం చేస్తున్నామా, దేవుని సంతోషం కోసం చేస్తున్నామా ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? అన్ని జనులు వాళ్ళు ఏం చేసినా మ్యాక్సిమం దాంట్లో ఏముంటుంది తెలుసా? వీళ్ళ సంతోషమే ఉంటుంది, మా దేవుని సంతోషమే ఉండదు. తినడం కానీ, త్రాగడం కానీ, ఎగరడం కానీ, బళ్ళు అర్పించడం కానీ. బళ్ళు అర్పించి మీరు మేకపోతుని అక్కడే ఇచ్చి రావాలంటే వాళ్ళు మేకను కొత్తరా? కొయ్యటం వరకే అక్కడ. మేక ఎవరికి? అదే మేక ఆడే ఇచ్చేయాలంటే ప్రతి దాంట్లో మనిషి స్వార్థం ఏంటంటే నేనే హ్యాపీగా ఉండాలి. కానీ ఇక్కడ బైబిల్ బోధించే బోధ ఏంటి తెలుసా? మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఖుషి చేయాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది అవ్వాలి అంటే దేవునికి ఇష్టమైనవి, దేవునికి నచ్చేవి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్తే అంత బాగానే ఉంటుంది. బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు దేవుడు.
మనం ఎలా ఉండాలో ఈ బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. ఇందులో రాసిన ప్రకారం మనం బ్రతికితే చాలా బాగుంటుంది. కానీ రోజున అందుకే బైబిల్ చదవమనేది చాలామంది. చదవండి. ఇందులో ఏముందో మీకు తెలిస్తేనే కదా ఇది చేస్తారు. ఇందులో ఏముందో మీకు తెలియనప్పుడు దీన్ని మీరు చేయలేరు. దీన్ని మీరు చేయలేనప్పుడు దేవునికి సంతోషం కలగదు. చూడండి, ఒక దినాల కార్యక్రమం ఉంది, లేకపోతే ఒక సావు కార్యక్రమం ఉంది, లేకపోతే ఒక పెళ్లి కార్యక్రమం ఉంది, ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంది. ఆ ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు దేవుడు సంతోషించాలా లేదా? అని మన ఆనందమే జరిగింది. ఆయన హ్యాపీగా ఉన్నాడా లేదా? మనకి ఏం ఆనందం? ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో తెలుసా మీకు? తెలిస్తే అలా చేయాలి. అందుకే పౌలు అంటాడు, మీరేం చేసినను అది దేవుని నామ మహిమ కొరకు చేయమంటాడు. ప్రతిదీ ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమ కొరకే. చివరికి ఆయన అంటాడు, మీరు తిన్నా దేవుని మహిమ కొరకే, తాగినా దేవుని మహిమ కొరకే, చివరికి తినకుండా ఉపవాసం ఉన్నా కూడా దేవుని నిమిత్తమే చేయండి అంటాడు. మన ఉద్యోగం దేవుని కొరకు చేయాలి తెలుసా? పెళ్లి కూడా ఎవరి కోసం చేసుకోవాలా? దేవుని కోసం చేసుకోవాలా? పిల్లల్ని ఎవరి కోసం కనాలా? దేవుని కోసం కనాలా? అది ప్రతిదండి. మన జీవితంలో మనం ఏం చేస్తున్నా కూడా దీని వలన నా దేవునికి లాభం ఏంటి, నా దేవునికి వచ్చే సంతోషం ఏంటి, మహిమ ఏంటి, ఘనత ఏంటి అని ఆలోచన చేయాలి. అమ్మాయి చూడాలి, నా వైపు చూడాలి. ఏదన్నా చేయండి, దీనివల్ల దేవునికి లాభం ఏంటి అని ఆలోచన చేస్తే అసలు ఆ లైఫ్ ఎంత పద్ధతిగా ఉంటుందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. కానీ ఇది చేయడానికి చాలా ఇబ్బందికరం. మన మనస్సాక్షి ఒప్పుకోదు. చాలామంది ఏం తెలుసా, సగం ఉన్నారు. ఇప్పుడు కొన్నేమో దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు, కొన్ని చేసి బాధ పెడుతున్నారు. ఈక్వల్ చేస్తున్నారుగా. సంతోష పెట్టినట్టే పెట్టి మళ్ళీ బాధ పెడుతూనే ఉంటుంది. మనం ఏ స్థాయికి రావాలి తెలుసా? మన జీవితంలో దేవుడు బాధపడే సందర్భాలు ఏవి ఉండకుండా ఉండేటట్లు చూసుకుంటే అసలు ఇంకా మన లైఫ్ సూపర్ అన్నమాట. మన లైఫ్ సూపర్. మొన్న ఇజ్కియా ఫ్రాన్సిస్ గారు ఒక మాట చెప్తుంటే విన్నాను, ఇది మీకు ఉపయోగపడుతుంది, వినండి. ఒక తల్లి గారు ఎందుకో బాగా ప్రార్థన చేయాలనిపిస్తున్నాను. ఆమెకి చేయాలనిపిస్తా ఉంటే సెంటర్కి వెళ్ళి, పట్టణానికి వెళ్ళి ప్రపంచ పటం పట్టుకొచ్చిందంట. ప్రపంచ పటం పట్టుకొచ్చి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని పేర్లు కంఠస్థం చేసిందంట. భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, మనకు తెలియదు, చాలా దేశాలు ఉన్నాయి. మనకి పేర్లు ఒక 10 కంటే ఎక్కువ తెలియదు. ఆమె ప్రపంచ పటం తీసుకొచ్చి ఆ ప్రపంచ పటంలో ఉన్న దేశాల పేర్లన్నీ కంఠస్థం చేసింది. చూడకుండా చెప్పగలరు. ప్రపంచ పటం కింద పరుచుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశం కోసం దాని మీద చేయి పెట్టి కన్నీళ్లు కారిపోయేటట్టు ఆ ప్రపంచ పటం మొత్తం తడిసేటట్టు ప్రార్థన చేయడం ప్రారంభించిందట. చాలా కాలం ఇక అదే పని, వేరే పనుల ఇంట్లో పనులు అయిపోతే ఇక మోకరించి ప్రపంచ పటం మీద చేయి పెట్టి మోకరించి కన్నీళ్లు కార్చడమే. కొన్ని సంవత్సరాలకి దేవుడు ఆమె ఏ దేశాల కోసం ప్రార్థన చేసిందో ఆయా దేశాలు తీసుకెళ్ళడం ప్రారంభం చేశాడంట. రియల్గా ఆమె చదువు రాదు, పెద్దగా ఏం రాదు, తక్కువ చదువే. ఆమె చేసిన ప్రార్థన, ఆమెకున్న భారాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క దేశానికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడంట. గొప్ప ఉద్యోగం, మామూలు ఉద్యోగం కాదు. చూసారా? దేవుణ్ణి ఆమె సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసింది. దేవుడు ఆమెని సంతోషపెట్టడం మొదలుపెట్టాడు. అందుకేనండి, ఏదైనా ముందు మనం విత్తాలి. ఇప్పుడు
విత్తకుండా పంట ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎంత మూర్ఖులం అంటే ముందు పంటే కావాలి మనకి, విత్తనాలు లేవు. ఇప్పుడు నువ్వేం కష్టపడ్డావని నీకు ప్రతిఫలం ఎప్పుడు ఎవరికి? ఎవరైతే కష్టపడతారో, శ్రమ పడతారో, త్యాగం చేస్తారో వారికి కదా ప్రతిఫలం. మొన్న ల్యాంప్ మినిస్ట్రీస్లో ఆయన పేరు ప్రకాష్, ఏం ప్రకాష్, జీవన్ ప్రకాష్. దేవుని చిత్తమైతే ఆయన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 ఈ 2 రోజుల్లో యూత్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. డేట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి కొత్త చర్చిలో. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 ఆ మీటింగ్స్కి ఆయన వస్తాడు. ఆయన హైదరాబాదులో ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళి నెల రోజుల్లో 16 రోజులు ఉపవాసం ఉండేవాడంట, 15 రోజులు మాత్రమే భోజనం చేసేవాడంట. అంటే 30 రోజులు ఉంటే 16 రోజులు అంటే ఒక రోజు ఎక్స్ట్రానే ఉపవాసం ఉన్నాడు. ఇక ఆయన ప్రార్థన ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎట్లాంటి మనుషులు అంటే, ఆ సాక్ష్యం నేను షేర్ చేస్తాను మీ గ్రూప్లో. ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట దగ్గర పోవటం, రాళ్ళు కొట్టుకోవడం, అవన్నీ తాగటం, గొడవలు పెట్టుకోవటం, ఇదే చేతబళ్ళు. హాస్పిటల్ లేవు, బట్టలు స్నానాలు లేవు వాళ్ళకి. ఈ ప్రపంచం ఏం తెలియదు. ఇంకా ఆదివారమే వాళ్ళు స్నానం చేసేవాళ్ళంట, వారానికి ఒక్కరోజే. మళ్ళీ వాళ్ళు ప్రతిరోజు రాళ్ళు కొట్టి బతికేటోళ్ళే. చేసినవన్నీ తాగడానికే, గొడవలు, చేతబళ్ళు, అడవిలో ఏమంటారు వాటిని, మొక్కల రసాలతోనే రోగాలు బాగు చేసుకోవడం తప్ప హాస్పిటల్ తెలియదు. అంత భయంకరమైన ఏరియాకి ఆయన వెళ్ళి వాళ్ళందరినీ రోజున ప్రభు దగ్గర నడిపించి మన మందిరం కట్టి, వాళ్ళు ఇప్పుడు బట్టలు కట్టుకున్నారు, కార్లు కొనుక్కుంటారు, జేసీబీలు కొనుక్కున్నారట, లారీలు కొనుక్కున్నారట, ఫుల్ బిజినెస్. ఏడుస్తున్నారు వాళ్ళ సాక్ష్యం వింటా ఉంటే. అంటే ఆయన అంత శ్రమ పడ్డాడు కనుకనే దేవుడు ప్రతిఫలం. ఆ మార్పు అనేది ఎమ్మెల్యే దగ్గరికి పోయిందంట. వీళ్ళు ఇట్లా మారారు ఇట్లా అంటే ఫలానా జీవన్ ప్రకాష్ పాస్టర్ గారు వచ్చి వాళ్ళని మార్చాడు. ఆయన చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ ఏరియాలో బెల్ట్ షాప్ ఒకటి ఉండదంట. ఈయన పడే ప్రయాసను చూసి ఆయన ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ రోజుతో ఇక్కడ నా బెల్ట్ షాప్ మూసేస్తున్నాను, మీరు పడే ప్రయాస నేను చూస్తున్నాను అయ్యా అని షాప్ మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట ఆయన. అవుద్ది అట్లా దేవుడు తలుచుకుంటూ ఉంటుంది. ఆయన కన్నీరు, ఆయన ఉపవాసం, ఆయన భారం దేవుడు చూశాడు. ఈరోజు అక్కడ అందరూ కూడా చక్కటి బట్టలు కట్టుకొని హాయిగా మందిరానికి వస్తూ తాగడం అంతా మానేసి, చేతబళ్ళు మానేసి హాయిగా బ్రతుకుతున్నారు. అంటే అంత మార్పు రావడానికి ఆ దైవజనుడు పడిన ప్రయాసం. అందుకే నేను చెప్తున్నానంటే, దేవుణ్ణి మనం కొంచెం దేవుణ్ణి సంతోషపరచడం మన వర్షంలో కష్టం. కానీ దాన్ని ఇష్టపడి కనుక మనం చేయగలిగితే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం భూమి మీద అనుభవిస్తాం. ఒకరోజు ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూనే పడిపోయారంట. పడిపోతే అందరూ వైట్ అండ్ వైట్లో కదా, అందరు వేసుకొని సిటీకి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయన తెల్లబట్టల్లో ఉన్నారు. అందరు తెల్లబట్టలు వెళ్ళేసరికి ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడు ఏమన్నా బిల్లు కూడా తీసుకోలేదంట. మొత్తం వైట్ అండ్ వైట్ బ్యాచ్ వచ్చారు కదా, అమ్మో ఇంత బట్టలు తెల్లబట్టలు వేసుకొని వచ్చారు వీళ్ళ నాయకుడు అనుకుంటా అని రూపాయి కూడా బిల్ పే చేస్తారు. దేవుని కార్యాలు అంత ఘనంగా. దేవుని కోసం మనం బ్రతకడం కనుక మొదలు పెడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ముందు మనం ఖచ్చితంగా కొంత శ్రమ అక్కడ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఈ మందిర స్థలం తీసుకున్నప్పుడు ఎట్లుంది, తాటాకుల మందిరం అక్కడ వేసినప్పుడు అసలు ఈ ఇల్లులు ఏం లేవు, అన్ని పెద్ద సరకారుతో పశువులకి మనుషులకి పెంట స్థలం ఇది. అటువంటి ప్రదేశాన్ని
మరి దేవుని సన్నిధిలో మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రార్థన చేశామో, ఈ రోజున ఒక అద్భుతమైన స్థలంగా దేవుడు చేశాడు. ఈవెన్ కమలాపురంలో మందిరం కట్టినప్పుడు కూడా అక్కడ ఏం లేవు, కానీ ఈ రోజున దాని చుట్టూ ఇల్లులు పడిపోయింది. ఈవెన్ సీతానగరంలో కూడా అంతే. ఏం లేని కాడ మనం వెళ్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ప్రయాసం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కన్నీరు ఉంటుంది. అయ్యన్నవరికి తెలియవు. ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదాన్ని మాత్రం చూసి అబ్బా అనుకుంటారు, బాగానే ఉన్నారు. కాబట్టి నేనైతే అనుకున్నది ఒకటే, ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్. నేను అనుకున్నది ఒకటే, నేను ఉన్నంత వరకు దేవుణ్ణి సంతోషపరచాలి, అంతే. ఎలాగైనా ఏం చేసైనా దేవుణ్ణి సంతోషపరచాలి. ఈ జీవితం ఇంకంతే. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు నా ఆనందం కోసం, నా సంతోషం కోసం నేను బ్రతికాను. ఇప్పుడు ఈ జీవితం దేవుడు ప్రేమించి నాకు ఇచ్చింది కనుక ఈ జీవితాన్ని దేవుణ్ణి సంతోషపరచడం కోసమే వాడాలి. అంతకు మించి వేరే ఆప్షన్ కానీ, అవకాశం కానీ, ఆలోచన కానీ ఇంకా ఏం లేదు. ఆయన్ని సంతోషపరచడం తప్ప వేరే ఆప్షనే లేదు మనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఒక తీర్మానంలోకి రండి. నేను ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే ఒక ఆలోచనతో బ్రతకాలి. ఈరోజు నేను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి? గొప్పవాళ్ళు వాళ్ళే అవుతారు. దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు. వాళ్ళ జీవితానికి అర్థం తెలుసుకున్న వాళ్ళు కదా. మన సంతోషం కోసం మనం ఏమన్నా చేద్దాం, దాన్ని ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలంటే దేవుని సంతోషం కోసం ఏమైనా చేసేటట్లు మార్చుకోవాలి. దేవునికి ఇష్టం అనుకుంటే దీనికోసం ఏమన్నా చేయాలి మనం. మళ్ళీ దేవుడేం ఉంచుకోడు, చాలా రెట్ల వడ్డీతో కల్పిస్తాడు మనకి. నా కుమారుణ్ణి ఇస్తే నీకే ఇస్తాను అన్నా. ఒక్క కుమారుని ఇచ్చినందుకు మళ్ళీ చాలామంది కుమారులు పుట్టారు. అవునా కాదా? దేవుడు ఎవరి రుణం ఉంచుకునే దేవుడు అస్సలు కాదు. మనమే ఉంచుకోము. మనకి ఎవరన్నా మేలు చేస్తే ఏమనుకుంటామంటే ఖచ్చితంగా దేవుడు నాకు కలగజేసినప్పుడు నీ రుణం తీర్చుకుంటా అనుకుంటాం కదా. మరి దేవుడు ఎందుకు ఉంచుకుంటాడు? ఆయన శ్రీమంతుడు, ఆయన ఘనుడు, గొప్పవాడు, ఏదైనా చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన సంతోషపరిచే ప్రయత్నం చేద్దాం. దాంట్లో అంతకంతకు మనం అభివృద్ధి చెందేవారిగా మనం ఉందాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించును గాక.